అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీలైనంత వరకు ఆయన పూర్తి చేసి భక్తుల యొక్క అవసరాల మేరకు దర్శనం, అదేవిధంగా మరి వారికి ఉండేటువంటి అవకాశం మేరకు వసతి, ఉచిత అన్నప్రసాద వితరణ, క్యూ లైన్లో మంచినీరు సరఫరా, అన్నప్రసాదాల వితరణ, అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక, ఉచిత బస్సుల ఏర్పాటు, మంచినీరు జలప్రసాద వితరణ పేరుతో ఆర్ఓ వాటర్ సరఫరాకు సంబంధించి, అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు మనం ఇరువైపులా చలువ పద్ధతులను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రుల పూట బసగా, పగటి పూట అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన క్యూ లైన్లో ఎక్కువ మంది కనుక మరి నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్ కాప్ మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా మినీ కళ్యాణ కట్ట, అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పాతాళగంగ వైపు వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ కట్టతో పాటు గణేష్ సదరా ఎదురుగా ప్రత్యేకించి ఈ యొక్క మినీ కళ్యాణ కట్టను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంతో పాటు మనకు కాలినడకన వచ్చేటువంటి భక్తులకి వెంకటాపురం నుంచి మరి భీమునిపాలెం, అదేవిధంగా మనకు హాటకేశ్వరం వరకు వచ్చేటువంటి క్రమంలో మంచినీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, మెడికల్ క్యాంపు, షేడ్ ఏరియాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఫారెస్ట్ వారి సహకారంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఒక పక్క భక్తుల రక్షణ, మరో పక్క వారికి సేదతీరటానికి, అదేవిధంగా అవసరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి ఏర్పాట్లు చేసి కొంతమంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా కొంతమంది సేవకులను కూడా పెట్టడం ద్వారా ఎవరైతే నడవలేనటువంటి పరిస్థితి ఉండి వారు ఇక మేము ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలనే సందర్భంలో ఉన్నట్లయితే వారిని కొంత దూరం మన స్ట్రక్చర్ ద్వారా తీసుకుని వచ్చేసి మనం భీమునిపాలెం దాటినాక ఎక్కడైతే మరి కైలాస ద్వారం వస్తుందో అక్కడి నుంచి మనం తీసుకుని రావడానికి కూడా బస్సులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఒకసారి మనం పరిశీలించినట్లయితే 30% వరకు అదనపు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మనకు మొన్న 10వ తారీఖున జరిగినటువంటి సమీక్షా సమావేశంలో భాగంగా వారు ఒక 4 రకాల సూచనలు, వాటిల్లో ఉచిత బస్సు ఏర్పాటు చేయటం అది ఆల్రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీరుకి సంబంధించి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి ఒక 300 ml లీటర్ వాటర్ బాటిల్ ఒకటి అదనంగా పీక్ డేస్లో ఇవ్వమని చెప్పారు. వాటికి కూడా ఏర్పాట్లు చేస్తాం. తర్వాత చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు బిస్కెట్స్, పాలు ఇలాంటివి, అదేవిధంగా చంటిబిడ్డల తల్లులకి, వికలాంగులకి, వృద్ధులకి ముందు ప్రత్యేకించి వారికి మరి క్యూ లైన్లో పోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటం జరిగింది. దీంతో పాటు ఉచిత దర్శనానికి వచ్చినటువంటి భక్తులు రోజు మొత్తం మీద 24 గంటలు 21 గంట మనం క్యూ లైన్ నడపడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 23వ తారీఖున మరి స్వామి అమ్మవార్లకి పట్టుబట్టల సమర్పణ కోసం సాయంత్రం 6:30 ముహూర్తం ఉన్నది. ఆ రోజు మారుస్తారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్ గారు కూడా నేను తప్పనిసరిగా స్వామి అమ్మవారిని చూస్తానని చెప్పేసి నిన్న నేను వారిని కలిసిన సందర్భంలో ఉన్నది. ఆ యొక్క డేట్ ని 24వ తారీఖు రమ్మని చెప్పేసి వీలైనంత వరకు మనకుండా భక్తుల యొక్క ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకున్నాం. అది ఖరారైనాక మరలా మీకు అందరికి కూడా తెలియజేయడం. ఈ సందర్భంగా మీ ద్వారా భక్తులందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికి కూడా మరి భక్తులు
వారి యొక్క అవసరాల మేరకు వచ్చినటువంటి భక్తులకి వీలైనంత వరకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా లోపాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి. పెద్ద మనసుతోటి వచ్చినటువంటి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఏదైతే మీరు ఇంత దూరం వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారో ఆ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం మరి మీరు కొంత ఓర్పు సహనంతో ఉండి దేవస్థానం వారితో సహకరించవలసింది. అదేవిధంగా మా సిబ్బంది అందరినీ కూడా భక్తుల పట్ల ఎటువంటి చిన్న అనుచితమైన ప్రవర్తన కానీ లేదా వారు చెప్పేటువంటి మాటలు ఎక్కడా కూడా భక్తులకి మరి నొచ్చుకునేటట్లుగా ఉండకూడదని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పోలీసు అదేవిధంగా మేము అందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాల్ని పూర్తి స్థాయి విజయవంతం చేయడంలో మరి మీ ద్వారా భక్తులు వారందరినీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వారు ఈ 11 రోజుల్లో మేము ఈ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి స్వామి అమ్మవారు ప్రారంభ మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శన భాగ్యం అదేవిధంగా వారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.